హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటి అని అంటే పాత పద్ధతిలోనే రైతు భరోసా ఆ రోజే డబ్బులు వస్తాయి అన్నమాట. రైతు భరోసా గురించి గత వానాకాలం సీజన్లో రైతు భరోసా పొందిన అన్నదాతలందరికీ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. యాసంగి పెట్టుబడి సాయం పంపిణీకి సర్కారు ముహూర్తం ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని కోట్లాది మంది రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గడిచిన వానాకాలం సీజన్లో ఎవరైతే లబ్ధి అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిర్ణయించారు. ఇక ముఖ్యమైనది ఏంటి అంటే గత వానాకాలం లబ్ధిదారులందరికీ యాసంగి సాయం అందుతుంది. ఎకరానికి 6,000 చొప్పున నగదు జమ చేయనున్నారు. శాటిలైట్ సర్వేతో లింకు లేకుండా పంపిణీ ప్రక్రియ. మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగానే నిధులు ఆర్బీఐ నుంచి 9,000 కోట్ల సమీకరణ అన్నమాట. ఎలాంటి కోతలు లేవు. సాధారణంగా ప్రభుత్వ సాగు లెక్కల కోసం శాటిలైట్ సర్వేను పరిగణలోకి తీసుకోవాలని భావించింది. అయితే ప్రస్తుతం రైతులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆ సర్వేతో సంబంధం లేకుండానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. గత ఖరీఫ్ సీజన్లో 1.46 కోట్ల ఎకరాలను సాయం అందించగా ఇప్పుడు కూడా అదే విస్తీర్ణానికి నిధులు విడుదల చేయనున్నారు. నగదు జమ ఎప్పుడు అంటే రాష్ట్రంలో ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి కదా, సో దీని తర్వాతనే మన అకౌంట్లోకి డబ్బులు వస్తాయని చెప్పేసి ఖాతాదారులకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. 9 రోజుల్లోనే 9,000 కోట్లు అన్నమాట. గత ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వ రికార్డు స్థాయిలో కేవలం 9 రోజుల్లోనే సుమారు 8,744.13 కోట్లను 69 లక్షల మందికి పైగా రైతులు పంపిణీ చేసింది. అదే స్ఫూర్తితో ఈసారి కూడా వేగంగా పంపిణీ పూర్తి చేయాలని యాంత్రాంగం భావిస్తోంది. ఇందుకోసం ఆర్బీఐ నుంచి 9,000 కోట్ల రూపాయలను సిద్ధం చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మిర్యాలగూడలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. ఇక ఈ సంక్రాంతి తర్వాతనే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు చెప్పేస్తున్నారనమాట, ఇచ్చేస్తారు. ఇక మనకు దీనిలో వీళ్ళందరూ అడిగే క్వశ్చన్ ఆన్సర్స్ ఏంటి అంటే యాసంగి రైతు భరోసా ఎప్పుడు జమ అవుతుంది అంటే ఈ ఎలక్షన్స్ ద్వారా అయిపోయినవి మనకు రిజల్ట్స్ వచ్చినవి ఇప్పుడు చేసేస్తారు. ఎకరానికి ఎంత సాయం చేస్తారు? 6,000 అనమాట. శాటిలైట్ సర్వే ఉంటేనే డబ్బులు వస్తాయి. ప్రస్తుతము శాటిలైట్ సర్వేతో లింకు లేకుండానే గత వానాకాలం లెక్కల ప్రకారం పంపిణీ చేయాలని నిర్ణయించింది. కొత్తగా పట్టా పొందిన రైతులకు అవకాశం ఉందంటే అవును, ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు పూర్తి అవ్వగానే నమోదును అంటే రైతుల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఎంతమంది రైతులకు సాయం అందుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 69,39,548 మంది రైతులకు వస్తుందన్నమాట. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం యాసంగి సాగు చేస్తున్న రైతన్నలకు పెద్ద ఊరటనివ్వనుంది. ఎలాంటి కోతలు లేకుండా అందరికీ సాయం అందుతుండడంలో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అధికారికంగా తేదీని ప్రకటించడమే ఇప్పుడు తరువాయి.